Next, 23rd one. If a circle passing through A 1, 1 touches the x-axis, then the locus of the other end of the diameter through A. Okay. ఒక సర్కిల్ 1, 1 అనే పాయింట్ గుండా పాస్ అవుతూ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందని చెప్తున్నారు కాబట్టి ఒక రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుందాం. సో కోఆర్డినేట్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఆరిజిన్. ఓకే, ఒక సర్కిల్ మనకి ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతున్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా మనం తీసుకుందాం ఒక రఫ్ డయాగ్రామ్. ఇది మన సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. సో సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ 1, 1 అనే పాయింట్ గుండా పోతుందని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ మనం 1, 1గా ట్రీట్ చేసుకోవచ్చు. 1, 1. సో ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సి. సో ఈ ఏ గుండా సి గుండా ఒక లైన్ డ్రా చేస్తే అది డయామీటర్ అవుతుంది. ఓకే, సో మన క్వశ్చన్ ఏంటంటే దెన్ ద లోకస్ ఆఫ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ గుండా వెళ్ళేటటువంటి డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ యొక్క లోకస్. దిస్ ఈజ్ ద అదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ. ఓకే, ఏ గుండా వెళ్ళేటటువంటి అదర్ ఎండ్ పాయింట్, డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్. దీని కోఆర్డినేట్స్ మనకు తెలియదు, దాన్ని మనం ఎక్స్ కామా, మన లోకస్ పాయింట్ అదే కాబట్టి లోకస్ ఆఫ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ గుండా వెళ్ళేటటువంటి డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ యొక్క లోకస్. సో ది లోకస్ పాయింట్ కాబట్టి జనరల్గా మనం దాన్ని ఎక్స్ కామా వైగా మనం ట్రీట్ చేస్తాం. సో మరి సెంటర్ అంటే ఈ రెండు పాయింట్స్కి మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి సో దాని యొక్క కోఆర్డినేట్స్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. మిడ్ పాయింట్ ఫార్ములా సమ్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ బై 2 కామా సమ్ ఆఫ్ వై కోఆర్డినేట్స్ బై 2. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 1, ఇక్కడ ఎక్స్. సో సమ్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే 2 యాడ్ చేసుకోవాలి, 1 + x/2. సమ్ ఆఫ్ వై కోఆర్డినేట్స్ అంటే 1 + y/2. ఓకే, నెక్స్ట్ సో ఇది రేడియస్ ఆఫ్ అవర్ సర్కిల్, దాన్ని మనం రేడియస్గా తీసుకోవచ్చు. సో మరి ఈ రేడియస్ వాల్యూ ఎంత ఉంటుందని మనం చూసినట్లయితే ఈ రేడియస్ లైన్ అనేది మనకి వైకి ప్యారలల్గా ఉంది కాబట్టి సెంటర్లో ఉన్నటువంటి వై కోఆర్డినేట్ని మనం రేడియస్గా ట్రీట్ చేస్తాం. ఓకే, హియర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 + y/2 అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం కూడా ఈ డయామీటర్లో హాఫ్ ఉంటుంది. రేడియస్ అంటే ఇట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ది డయామీటర్. ఓకే, 1/2 AB. ఓకే, సో ఈ రెండు ఈక్వల్, ఇది రేడియస్, ఇది కూడా రేడియస్సే. ఇది ఎలా వచ్చిందంటే రేడియస్ లైన్ అనేది వైకి ప్యారల్గా ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ని మనం సెంటర్లో ఉన్నటువంటి వై కోఆర్డినేట్గా మనం తీసుకుంటాము. సో 1 + y/2 అండ్ డయామీటర్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది డయామీటర్ అంటే అది కూడా రేడియస్సే. సో ఈ రెండు ఈక్వల్. ఓకే, సో ఈ రెండింటిని మనం 2ని మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 1 + y ఈజ్ ఈక్వల్ టు AB. AB అంటే డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. దీన్ని మనం స్క్వేరింగ్ చేసుకుందాం. 1 + y² ఈజ్ ఈక్వల్ టు AB². ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్. ఓకే, సో ఇది x1 y1, ఇది x2 y2 అనుకుందాం. సో లేదంటే ఇది x1 y1, అది x2 y2 ఎలాగైనా తీసుకోవచ్చు. x1 - x2 లేదంటే x2 - x1, x - 1² ప్లస్ y2 - y1². ఓకే, x2 - x1² ప్లస్ y2 - y1². ఓకే, సో ఇక్కడ మనం a + b² అప్లై చేస్తే a² ప్లస్ b² అంటే 1, 2ab అంటే 2y. ఇక్కడ x - 1² అలానే ఉంచుకుందాం. ఇక్కడ y - 1² అంటే y² + 1 - 2y. రెండు వైపులా లైక్ టర్మ్స్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. y² 1, y² 1. ఈ -2y లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే దెన్ వీ గెట్ ద లోకస్ ఆఫ్ b యాజ్ x - 1² ఈజ్ ఈక్వల్ టు 4y. ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ -2y లెఫ్ట్ సైడ్ వస్తే 2y + 2y 4y. ఓకే, therefore this is the locus of the other end point of the diameter through A. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ కట్ ఫార్ములా కూడా ఉంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఏ అనే పాయింట్ని మనం P, Qగా
తీసుకున్నట్లయితే ఏ పేరైనా పెట్టుకోవచ్చు, పీ కామా క్యూ అనుకున్నట్లయితే. సో ఇక్కడ పీ అంటే 1, క్యూ అంటే 1. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఎక్స్ మైనస్ 1 అంటే పీ, ఎక్స్ మైనస్ పీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4y ఇంటూ క్యూ కూడా రాసుకోవచ్చు. ఓకే, 4y క్యూ. ఓకే, పీ అన్న 1, క్యూ అన్న 1, రెండు కూడా 1. ఓకే, సో ఆ విధంగా దీన్ని ఒక షార్ట్ కట్ ఫార్ములాగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎక్స్ మైనస్ పీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4y క్యూ. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏ పాయింట్ ఇచ్చినా ఇంకా డైరెక్ట్గా ప్రాబ్లం ఇలానే ఉంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లంలో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4y. ఆప్షన్ సి.